చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలోని అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ దారుణానికి కారణమైన వారు ఎవరైనా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పాలని గ్రామస్తులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్పురం గ్రామ పంచాయతీ పాతపాలెం హెచ్డబ్ల్యూ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో వార్తల్లో కూడా అంబేద్కర్ విగ్రహం ఎవరో ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళ బయట వ్యక్తుల గత 4 సంవత్సరాలు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరికైనా కూడా అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే మనం కూడా విద్యావంతులు అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఈ సమాజానికి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి, ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి అనేటువంటి తలంపు వస్తుంది. కానీ విగ్రహాన్ని నరకాలి, దాన్ని ఖండేసే బాడీ వరకు లేపేయాలి, లేదా విగ్రహాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఎవరికి రాదు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకి వెంటనే వాళ్ళని జైలుకి పంపాలి, శిక్ష పడాలి. జనసేన పార్టీ తరఫున మన కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేము ఈ సంఘటన పూర్తి కూడా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.